పూరి తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. చూడడానికి చాలా ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి కదా అనిపిస్తుంది, కానీ చేసేటప్పుడు మనకి అన్ని చాలా సింపుల్ అండి, అయిపోతుంది. సరే స్టార్ట్ చేద్దామా? చేద్దాం. ఓకే, ముందుగా ఏం కావాలి? ముందుగా స్టవ్ వెలిగించుకోండి. ఇందులో బఠానీ యాడ్ చేయాలండి. ఓకే, ఉడకబెట్టిన బఠానీ అండి. ఓకే, ఇవన్నీ జస్ట్ మనం వేయించుకోవాలా? అవునండి, చిన్నగా వేయించుకోవాలండి. అంటే డ్రై రోస్ట్ లాగా? అంతే అండి. బఠానీలు, పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఓకే, వెల్లుల్లి వెల్లుల్లి వేసుకోవాలండి. కొద్దిగా అల్లం వేసుకోవాలండి. ఓకే, అన్ని వేసేసుకున్నాం కదా, ఇంకేమైనా వేయాలా? కొద్దిగా ఇంగువ వేయండి టేస్ట్ కోసం. ఓకే, జస్ట్ కొంచెం డ్రై రోస్ట్ అండి. అంతే అండి. మామూలుగా అంటే మనం పచ్చిగానే వేసేస్తూ ఉంటాం కదా మిక్సీ పట్టి. లేదండి, ఇది కొంచెం స్మెల్ వెళ్ళిపోవాలి కదండి. ఓకే, దానికోసమని కొద్దిగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకోండి. అయితే మిక్సీ పట్టుకోవడానికి ఇది కాస్త చల్లారాలి. చల్లారండి. ఈ లోపు ఏమైనా చేయొచ్చా? స్టఫింగ్ కోసం చేసుకుందామండి ప్రిపేర్. కొద్దిగా కర్డ్ తీసుకోవాలండి. ఓకే, కొంచెం పెరుగు, ఆనియన్స్ తీసుకుందామండి కొన్ని. ఓకే, ఇది మనకి స్టఫింగ్ అండి? స్టఫింగ్ అండి. అరే భలే ఉంది ఇది. కొద్దిగా బ్లాక్ సాల్ట్ తీసుకుందామండి. ఓకే, టేస్టింగ్ కోసం. కొద్దిగా కొత్తిమీర. దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఓకే అండి, రెడీ అయిపోయింది. స్టఫ్ అయితే రెడీ అయిపోయిందండి. ఓకే, ఇది కూడా మనకి చల్లారు ఉంటుంది కాబట్టి మిక్సీ పట్టుకుని వచ్చేసేయండి మీరైతే. ఓకే అండి. ఆడిపోతుంది, ఒకసారి చూపించండి. ఓకే, సో మెత్తగా అలా పేస్ట్ చేసేసుకున్నాం. అవునండి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకోవాలండి. తీసుకోవాలండి. ఓకే, నెక్స్ట్ దీనిలో బాయిల్డ్ పొటాటో వేయాలండి. కొద్దిగా స్మాష్ చేసి వేసుకుందామండి. ఓకే, నెక్స్ట్ కొంచెం పన్నీర్ తురుము వేసుకోవాలండి. వావ్, ఎంత అమూల్యమైన వంట ఇది. ఇందులో ఎన్ని వాల్యూస్ ఉంటాయి మనకి కదా. బాగుంటుందండి టేస్ట్ కూడా. కొద్దిగా బ్రెడ్ క్రమ్స్ వేసుకోవాలండి. కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి. మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీలో కానీ ఎక్కడన్నా కూడా శ్రావణి అంటే ఫలానా, ఎస్ ఇందులో బెస్ట్ అని అనిపించుకునేది ఏ విషయాల్లో? డిసిప్లిన్లో అండి. అవునా? ఓ, ఫ్యాషన్లో కూడా అండి. ఓకే, డిసిప్లిన్ అంటే మీతో పాటు ఉన్న వాళ్ళందరికీ కూడా ఇలానే ఉండాలి, అలానే ఉండాలి, ఎవరి ఇష్టం వాళ్ళు ఉంటారు కదండి, మనది మనం చూసుకోవాలి కదా. ఇప్పుడున్న జనరేషన్లో అంతే కదా. అంటే టైం అన్నట్టుగా అంతే అండి.
డిసిప్లిన్ అంటే టైం మేనేజ్మెంట్ విషయంలో. ఓకే, కలుపుకోవడం అయిపోయిందా? లేదండి, సాల్ట్ వేయలేదు కదండి. అవును కదా, అసలైంది. ఉప్పు లేని వంటలు నాకు టేస్ట్ చేద్దాం అనుకుంటున్నారా మీరు? లేదండి, మళ్ళీ నేను గుర్తొచ్చింది, సంతోషం. సాల్ట్ వేసుకోవాలండి కొంచెం. ఓకే, కొద్దిగా పసుపు వేసుకోవాలండి. కొద్దిగా గరం మసాలా, కొద్దిగా ఇలాచీ పొడి, ఇవన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది మనం డీప్ ఫ్రై ఏం చెయ్యం కదా? లేదండి, ఎక్కువ ఆయిల్ యూజ్ చేయనండి, పిల్లల హెల్త్కి బాగుంటుందండి. ఓకే, మరి డీప్ ఫ్రైస్ అవి తినాలనిపించినప్పుడు అప్పుడప్పుడునా? అప్పుడప్పుడు అంతే అండి. ఇంట్లోనే ఏదన్నా కూడా? ఇంట్లోనే చేస్తానండి. ఓకే అండి, ఇది రెడీ అయిపోయింది. చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకోవాలండి. ఓకే, ఇలా బాల్ లాగా చేసుకోవాలండి. కొంచెం మనం పెద్ద సైజే తీసుకోవాలి. అవునండి, లోపల స్టఫింగ్ కూడా పెడతాం కదా. సో ఇలా చేసుకున్న తర్వాత చిన్నగా హోల్ చేసుకోవాలండి మనం. దీంట్లో ఈ స్టఫింగ్ యాడ్ చేయాలండి. అది బయటికి రాకుండా మొత్తం క్లోజ్ క్లోజ్ చేయాలండి. ఓకే, అవి పెట్టుకోవడం ఒక ప్లేట్ కావాలి కదా? అవునండి, ప్లేట్ తెస్తా. చేసుకున్నవి ఇందులో పెట్టు. అలా ఫ్లాట్గా చేసుకుందామా? అవునండి. ఓకే, ఓ పని చేద్దాం, కొద్దిగా ఇవి షాలో ఫ్రై చేయాలి కాబట్టి ఆయిల్ కూడా పెట్టేసుకుందాం మనం. స్టవ్ వెలిగించుకోండి. ఈ చేత్తో కొద్దిగా అలా ఆయిల్ వేసేస్తారా, ఎంత కావాలో అంత? సరిపోతుంది. సరిపోతుందా? సరిపోతుంది. ఓకే, వేసేద్దాం ఇంకా. వేసేయండి. ఓకే శ్రావణి, అబ్బా చూడ్డానికి ఎంత బాగున్నాయో. అయిపోయినట్టే కదా? కంప్లీట్ అయిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేసేయండి. తీసేసుకుందాం. ఓకే అండి. ఎస్, ఇంక రెడీ అయిపోయినట్టే కదా? అవునండి, స్నాక్ కదా, పిల్లలు ఎక్కువ కెచప్తో ఇష్టపడతారు కదండి. కరెక్ట్, గార్నిష్ కోసం కెచప్. చాలా బాగుంది. సీకం పూరి రెడీ అయిపోయిందండి. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేద్దాం. సీకం పూరి తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె, నెయ్యి, కొత్తిమీర, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉడికించిన పచ్చి బఠానీలు, అల్లం, పసుపు, ఉప్పు, ఇంగువ, ఉడికించిన బంగాళదుంపలు, కార్న్ఫ్లోర్, నల్ల ఉప్పు, గరం మసాలా, కసూరి మేతి, పెరుగు, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో సాస్, బ్రెడ్ పొడి. సీకం పూరి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో ఉడికించిన పచ్చి బఠానీలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కలు, ఇంగువ వేసి వేయించుకొని మిక్సీ జార్లోకి తీసుకుని చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో పెరుగు, ఉల్లిపాయ ముక్కలు, నల్ల ఉప్పు, కొత్తిమీర వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో మిక్సీ పట్టుకున్న బఠానీలు పేస్ట్, ఉడికించుకున్న బంగాళదుంపలు, పన్నీర్ తురుము, బ్రెడ్ పొడి,
కార్న్ ఫ్లోర్ వేసి కలుపుకోవాలి. తర్వాత అందులో ఉప్పు, పసుపు, గరం మసాలా పొడి, ఇంగువ వేసి ముద్దలాగా కలుపుకుని చేతికి నూనె రాసుకుని కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఉండలాగా తీసుకుని మధ్యలో చిన్నగా రంధ్రం చేసి పెరుగు, ఉల్లిపాయ మిశ్రమం వేసి ఆ రంధ్రాన్ని క్లోజ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ లో నూనె పోసి వేడయ్యాక సిద్ధం చేసుకున్న ఉండలను పాన్ లో వేసి నూనెలో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని టొమాటో కచప్ తో సర్వ్ చేసుకుంటే సీకం పూరి రెడీ.